ప్రయోగాలు లేదా బ్లాక్ మ్యాజిక్ ఇలాగ రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాము. ఇది మనందరికీ కూడా ఏమీ కూడా కొత్త కాదు. ఎన్నో తరతరాలుగా వంశ పారంపరంగా వచ్చేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క విద్యలు నేర్చుకున్నటువంటి వాళ్ళు, చేస్తున్నటువంటి వాళ్ళు నేటి కాలంలో కూడా ఉన్నారు. అలాగే ఇది ఎన్నో యుగాల నుంచి కూడా చేస్తూ ఉన్నారు. ఎన్నో తరాల నుంచి కూడా ఈ యొక్క ఆనవాయితీ యొక్క ప్రక్రియ అనేటువంటిది జరుగుతూనే ఉంది. కాబట్టి దీని నుంచి మనం ఇప్పుడు ఏ విధమైనటువంటి ఒక సూచనలు, సలహాలు ఇవన్నీ కూడా పాటించి తీసుకుని దీని నుంచి మనం బయటపడచ్చు అనబడేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాలు నేను మీకు ఈరోజు తెలియజేయబోతున్నాను. ముందుగా ఇది కనుక ఎవరి మీద అయినా కూడా జరిగింది అని అంటే కనుక ఎటువంటి సూచనలు ఉంటాయి, ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అని అంటే కనుక కొన్ని సాధారణమైనటువంటి లక్షణాలు నేను మీ అందరికీ కూడా తెలియజేస్తాను. జాగ్రత్తగా అయితే వినండి. సహజమైనటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని అంటే కనుక ఉన్నట్టుండి కూడా ముఖంలో ఉన్నటువంటి కలంతా కూడా కళాహీనంగా మారిపోవటము, అలాగే చర్మం యొక్క రంగు అనేటువంటిది క్రమంగా దాని యొక్క తేజస్సు అనేటువంటిది కోల్పోయి నల్లబడిపోతూ ఉంటుంది అనమాట. అదే విధంగా ఏమి కూడా అంతు చిక్కనటువంటి జ్వరాలు వస్తూ ఉంటాయి, తలనొప్పులు వస్తూ ఉంటాయి. ఏదో కూడా భారీ పై ఎత్తు నుంచి కూడా కిందకి పడిపోతున్నట్టో, జారిపోతున్నట్టో మీకు కళలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అర్థంబద్ధం లేనటువంటి తలనొప్పులు వస్తూ ఉంటాయి. దీనికి మందులు అలాగే వైద్యాలు ఏం చేసినా కూడా నివారణ అనేటువంటిది ఉండదు. అదే విధంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితులు, మీ యొక్క వృత్తి పరిస్థితులు ఇవన్నీ కూడా హఠాత్తుగా అకస్మాత్తుగా ఇవన్నీ కూడా మారిపోతాయి. ఇలాగా చాలా రకాలైన పరిస్థితులకి కూడా దారితీస్తూ ఉంటాయి. కుటుంబ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. మీకు నిద్ర పట్టకపోవటము, అలాగే ఆకలి వేయకపోవటము ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలాగా ఊహించినటువంటి పరిణామాలు ఇవి సహజమైనటువంటి లక్షణాలు స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నటువంటి వాళ్ళకి జరుగుతూ ఉంటాయి అన్నమాట. మీ మీద ఎవరైనా కూడా ఏదైనా కూడా ప్రయోగం గనక చేస్తున్నట్లయితే గనుక సహజమైనటువంటి లక్షణాలు, ఈ లక్షణాలు ఉన్నంత మాత్రం ప్రయోగం చేస్తున్నట్టుగా కాదు, కానీ ప్రయోగం ఒకవేళ చేసినా కూడా ఇది సహజంగా ఉండేటువంటి లక్షణాలు ఇవి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏ విధమైనటువంటి సలహాలు పాటించి వీటి నుంచి రక్షించుకోవచ్చు, కొన్ని ముఖ్యమైన పరిహారాలు మనం తెలియజేసుకుందాం. ఇప్పుడు ఏదైనా కూడా అమావాస్య రోజు రాత్రి పూట మీరు ఒక నల్లటి తాడు తీసుకోవాలంటే మొలతాడు వంటిది ఒక నల్లటి తాడు తీసుకుని ఒక 7 ముడులు వెయ్యాలి ఆ యొక్క నల్లటి తాడికి. అంటే ఒకదాని నుంచి ఇంకొకటి అనమాట. అలాగా ఈక్వల్ గా వాటి మధ్యన జాగా ఉండేటట్టు ఒక 7 విడివిడిగా ముడులు అనేటువంటివి ఆ యొక్క నల్ల తాడు మీదన వెయ్యాలి. ఈ విధంగా నల్లతాడికి 7 విడివిడి ముడులు వేసిన తర్వాత వాటి చుట్టూరా కూడా ఒక ఎండిపోయినటువంటి ఎర్ర మిరపకాయలు తీసుకుని ఒక 7 సార్లు తాడును ఒక చేత్తో పట్టుకుని ఇంకొక చేత్తో ఎండి మిరపకాయలని ఆ యొక్క తాడు చుట్టూరా ఒక 7 సార్లు తిప్పండి. ఈ విధంగా తిప్పిన తర్వాత ఒక నల్లటి గుడ్డ తీసుకుని ఆ యొక్క నల్లటి గుడ్డలో ఈ యొక్క మిరపకాయలన్నీ కూడా వేసి మూట కట్టి దాని మీద ఏదైనా కూడా ఒక నూనె పోసి దాన్ని తగలబెట్టేసేయండి. ఇంటి బయట చెయ్యండి. ఇంటి బయట ఎక్కడైనా కూడా తగలబెట్టేయండి. మరి ఇప్పుడు ఈ తాడు ఏం చేయాలి అంటే ఈ యొక్క తాడుని మీ యొక్క కుడి కాలుకి కట్టుకోండి. అర్థమైంది కదా? కుడి కాలికి కట్టుకోండి. దీని వలన కాస్త పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటే అతమారిపోయి రాకుండా ఉంటుంది అనమాట. అలాగే ఇంకా కూడా నెగిటివ్ ఆరా అనేటువంటిది మీ యొక్క ఇంటి సభ్యుల దగ్గర లేకపోతే ఇంట్లోనో పోవటానికి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా ఇంట్లో కర్పూరం అనేటువంటిది వెలిగితే అది చాలా శ్రేయస్కరము. దాని తర్వాత ఇంకొకటి ఉప్పు తీసుకోండి. అలాగే ఉప్పు తీసుకున్న తర్వాత ఎవరైనా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఉన్నట్లయితే, ఆ యొక్క బాధితుడు ఎవరైతే ఉన్నారో ప్రయోగం జరిగిందేమో అని చెప్పి ఇటువంటి లక్షణాలు కానీ ఏమన్నా కూడా కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారైతే కనుక వాళ్ళ చుట్టూరా కూడా చేతిలో ఉప్పు తీసుకుని వాళ్ళ చుట్టూరా కూడా ఒక 11 సార్లు లేదా 7 సార్లు అయినా యాంటీ క్లాక్ వైజ్, అంటే ఆ యొక్క మనిషికి కుడివైపు నుంచి ఎడం వైపుకి తిప్పటం కాదు, ఎడం వైపు నుంచి కుడివైపుకి తిప్పాలన్నమాట. యాంటీ క్లాక్ వైజ్ గా ఒక 7 లేదా 11 సార్లు తిప్పిన తర్వాత ఆ యొక్క ఉప్పుని నీళ్ళల్లో వేసేయాలి. అంటే ఏదన్నా కూడా ఒక కవర్ లో ఏదన్నా కూడా పెట్టేసుకోండి. ఆ విధంగా చేసిన తర్వాత బయటికి తీసుకుని వెళ్ళిపోండి. ఏ చెరువులోనో లేకపోతే కాలువలోనో గడ్డలోనో కవర్ తీసి పడేయాల్సి ఉంటుంది. అర్థమవుతుంది కదా? ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకొక ప్రక్రియ ఏమిటి అంటే కొన్ని పదార్థాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నిమ్మకాయ తొక్క తీసుకోండి, పుదీనా ఆకులు తీసుకోండి, అలాగే నల్ల ఆవాలు తీసుకోండి, తులసి ఆకులు తీసుకోండి. ఈ యొక్క ద్రవ్యాల్ని వేడివేడిగా ఒక నీళ్ళల్లో వేసి మరిగించాలి. వేడి నీళ్ళు పెట్టుకుని ఇప్పుడు నేను చెప్పినటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఇక నీళ్ళల్లో వేయండి. బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మీరు వేసినటువంటి ద్రవ్యాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఆ యొక్క నీళ్ళని
తీసుకొని ఒక 7 సార్లుగా మీ యొక్క తల మీద నుంచి మీరు పోసుకోవాల్సి ఉంటుంది. స్నానానికి ముందు దీన్ని ఏర్పాటు చేసుకోండి. స్నానంకి వెళ్ళిన తర్వాత విడివిడిగా 7 సార్లు మీ యొక్క తల మీద ఇది పోసుకోండి. లేదు అంటే 7 గ్లాసులు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇంకా కూడా లేదు అదే గిన్నెతో పట్టుకొని కాలభైరవ స్వామి వారికి ఈ విధమైన వరుసగా 7 రోజులు అంటే ఏంటి అంటే తీవ్రత అయితే కూడా బాగా పనిచేస్తుంది. రావటం, ఒళ్ళంతా కూడా జలధరించటము, ఒంటి మీద ఏవో అంతు చిక్కనటువంటి కురుపులు, ర్యాషెస్, వ్యాధులు ఇట్లాంటివన్నీ కూడా రావటం, మందులు వాడిన ఏదైనా చికిత్సలు చేయించుకున్నా ఇవేమీ కూడా జరగట్లేదు అని అంటే గనుక పరిస్థితి చాలా తీవ్ర స్థితికి వచ్చేసింది. దానికి ఇప్పుడు నేను చెప్పబోయినటువంటి పరిహారాలు పని చేయకపోవచ్చు. దానికి మీరు కన్సల్ట్ చేయవలసి ఉంటుంది. ఎవరినైనా కూడా దీన్ని నిర్మూలన చేయగలిగేటువంటి వాళ్ళని విధమైనటువంటి ప్రక్రియ ద్వారా వాళ్ళు కాలభైరవ లేదా వారాహి అలా కొన్ని శక్తివంతమైనటువంటి ప్రయోగ విధానాలు ఉంటాయి. ఆ యొక్క మనిషికో లేకపోతే ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులకో వచ్చి తెప్పించుకొని చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒళ్ళంతా కూడా సెగలు రావటము, మంటలు రావటము, అలాగే బొబ్బర్లు కానీ పొక్కులు కానీ ఇలా ఒళ్ళంతా రావటము అని అంటే పరిస్థితి చాలా క్రిటికల్ స్టేజ్, తీవ్ర స్థితిలో ఉందని అర్థం. అంత పరిస్థితికి ఇంకా రాకపోతే గనుక ఇంకా కూడా నేను చెప్పినటువంటి మొదట్లో చెప్పినటువంటి ఇటువంటి పరిణామాలు పరిస్థితులతో మీరు బాధలు పడుతున్నట్లయితే కనుక నేను ఏవైతే ఈ యొక్క ప్రక్రియలు అనేటువంటి చెప్పానో ఇవన్నీ కూడా ఆచరించుకోవటం వలన ఖచ్చితంగా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా రాహువు అలాగే కేతువు ఈ 2 గ్రహాలని కూడా ఓం కేతవే నమః లేకపోతే ఓం రాహవే నమః అయినా అనుకోవచ్చు బీజాక్షరాలు లేకుండా. అయితే ఈ యొక్క మంత్రాలని ప్రతిరోజు ఒక 11 సార్లు 21 సార్లు జపం చేసుకోవటం వలన కూడా మీరు శ్రేయస్కరంగా సురక్షితంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జాతక రీత్యా ఎవరికైతే బలహీనమైన పరిస్థితులు ఉన్నాయో అంటే చాలా ఎమోషనల్ పర్సన్స్, చాలా వీక్ హార్టెడ్ పర్సన్స్, చాలా బలహీనమైనటువంటి మెంటాలిటీ, అలాగే పాజిటివిటీ ఎక్కువగా లేదు, మంచి పాజిటివ్ ఆరా అనేటువంటిది వాళ్ళ దగ్గర ఎక్కువ లేదు అని అంటే కనుక చాలా తొందరగా ఎఫెక్ట్ అయిపోతారు అనమాట. చాలా తొందరగా ఇటువంటివన్నీ కూడా వాళ్ళని పట్టుకుంటాయి అనమాట. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 2 మంత్రాలు కూడా చేసుకున్నట్లయితే కనుక పాజిటివ్ ఆరా, పాజిటివిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇట్లాంటివి ఏమి కూడా జరగకుండా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.